కరివేపాకు, కారపొడి చూడండి. కొద్దిగా నూనె పోసుకుంటున్నా. ఎండుమిర్చి మంచిగా దోరగా ఎర్రగా మంచిగా వేయించుకోవాలి. మాట చిన్న రొట్టెలు వేసుకుంటే బాగుంటుంది. ఇగో మినపప్పు, శనగపప్పు, కొన్ని మెంతులు, కొన్ని మిరియాలు, జీలకర్ర, ధనియాలు మంచిగా దోరగా వేయించుకోవాలి. కలిపి వేయించుకున్న రోట్లు వేసుకోవాలి. ఉప్పు ఎక్కువ వేసుకుంటేనే కరివేపాకు కారపొడి అవుతుంది. అది చాలా బాగుంటుంది. రోజు వేసుకొని తింటే. ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి. కరివేపాకు ఇట్లా మంచిగా మాడకుండా మంచిగా వేయించుకోవాలి. జుట్టుకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇట్లా కరివేపాకు కారపొడి మెత్తగా కొట్టిన ఇగో ఉల్లిపాయలు వేసుకుంటున్నా. ఉల్లిపాయలు వేసి కొడితే మంచిగా ఉంటుంది. వేడివేడి అన్నం, ఇడ్లీకి మంచిగా జలుబైన జ్వరం వచ్చిన మంచిగా తినబుద్ధి అవుతుంది. కరివేపాకు కారపొడి రెడీ అయింది. మీరు కూడా చేసుకోండి. ఇది జుట్టు ఊడదు, జుట్టు కూడా మంచిగా ఉంటుంది. చేసుకొని నూనెతోని చేసుకునే వాళ్ళు ఇది మొదటి ముద్దలో తినొచ్చు. చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకోండి.